వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నవభారత నిర్మాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ 136వ జన్మదినం సందర్భంగా నేడు మార్కాపురం పట్టణంలోని స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీ దివ్యాంగుల పిల్లలతోటి భారతదేశ మాజీ ప్రధాని భారతరత్న అవార్డు గ్రహీత జవహర్లాల్ నెహ్రూ జయంతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ప్రధాన కార్యదర్శి మరియు సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సర్వీస్ రాష్ట్ర అధ్యక్షులు మరియు యోగదానం సహారా సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ షేక్ మహబూబ్ అలీ మరియు కాంగ్రెస్ పార్టీ పట్నా అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ సామేల్, సయ్యద్ రబ్బానీ, రాజేష్ గౌడ్, సాయి కుమార్, షేక్ ఇమ్రాన్, షేక్ అల్తాఫ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ షేక్ మహబూబ్ అలీ, ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ప్రధాన కార్యదర్శి మరియు సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని, యోగదానం సహారా సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు మన భారతదేశం మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి జయంతిని మేము మార్కాపురం పట్టణంలోని స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీ దివ్యాంగుల ఆ పిల్లలతోటి మన మొదటి ప్రధానమంత్రి మరియు భారతరత్న పొందినటువంటి మన జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జయంతిని ఈరోజు మేము ఈ స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీ దివ్యాంగుల పిల్లలతోటి జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వీరి మధ్య ఉండటం, వీళ్ళ గురించి మనము తెలుసుకోవడం, ఇలాంటి పిల్లలతోటి జరుపుకోవడం అనేది ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాము. మాతోటి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ ఇమ్రాన్ గారు మరియు మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రజా సంఘాల నాయకులు కూడా ఇక్కడికి తరచుగా రావడం మేము గమనిస్తున్నాం. తర్వాత జవహర్లాల్ నెహ్రూ అంటేనే మనకు ఈ నవంబర్ 14 అనేది ఆయన యొక్క జయంతిని పిల్లల మీద ఆయనకు ఎంత ప్రేమ అభిమానము ఉన్నదో దాన్ని బట్టి ఈరోజు మనము ఈ చిల్డ్రన్స్ డేను జరుపుకోవడం మన అందరికీ తెలిసిందే. భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఆ మహానుభావుడు తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన మొట్టమొదటి ప్రధానమంత్రి గారు, తర్వాత మన భారతదేశాన్ని ఆయన ఏ విధంగా అభివృద్ధి మార్గంలో నడిపించారనేది మనకందరికీ తెలిసిన విషయమే. మేము కాంగ్రెస్ పార్టీ తరపున మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జయంతిని ఘనంగా నిర్వహించాం. మరియు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు కూడా ఆయన జయంతి సందర్భంగా మేము అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్.